హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇప్పుడు లాక్ ఏంటంటే మా నాన్న రిటైర్మెంట్. సో ఇప్పుడు వచ్చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నేమ్ ఏంటంటే ప్రత్యుజన బ్లాగ్స్. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్స్ గోయింగ్. మై ఫాదర్ రిటైర్మెంట్. యాక్చువల్లీ మా నాన్న 37 ఇయర్స్ చేశాడు ఐపీఎస్ ఆర్టీసీలో. సో ఇది వచ్చేసి యాక్చువల్గా అనుకోలేదు మేము. జనరల్గా నార్మల్ సింపుల్గా వచ్చేసి ఆర్టీసీలో ఇలా ఫంక్షన్ చేస్తారు. తర్వాత ఇంటి దగ్గర బంధువుల వరకు స్వీట్స్ ఇచ్చేసి వద్దాం అనుకున్నాము. సో ఇది మా హౌసు. స్టార్టింగ్లో ఆ బ్యానర్ వచ్చేసి మా ఫ్రెండ్ ద్వారా చేయించాము. అది వచ్చేసి చాలా బాగా చేశాడు. ఇది వచ్చేసి స్టార్టింగ్ మార్నింగ్ మటన్ ఆర్డర్ ఇచ్చి వచ్చాము. దీని వచ్చేసి నా వైఫ్ ప్రత్యూష. సో వీళ్ళిద్దరు వచ్చేసి మా అన్న పిల్లలు. ఆడ తినడానికి పెడితే వాళ్ళు అసలు తినలేదు. పొద్దున్నే మార్నింగ్ మటన్ కర్రీ చేసి పెట్టేశాము. వీళ్ళు వచ్చి మార్నింగే దోశ వేస్తున్నారు అందరికీ మటన్ కర్రీ కోసం. దీని వచ్చేసి మా అక్క అందరికి హాయ్ చెప్తుంది. సో వీళ్ళు వచ్చేసి మా బావ, వీళ్ళు వచ్చి మా అక్క పిల్లలు ఇద్దరు, గోపిక అండ్ సుకృతి. సో ఇది వచ్చేసి మటన్ కర్రీ. మార్నింగే మేము 5 o'clock వెళ్ళేసి మటన్ కొట్టించుకొని వచ్చేసి చేయించుకున్నాము కర్రీ. సో దీని వచ్చేసి మా అన్న కూతురు. సో రెడీ అవుతున్నారు. ఇప్పుడు మా నాన్న ఫంక్షన్ ఆర్టీసీ బస్ స్టాండ్లో జరుగుతుంది. సో ఆల్రెడీ ఇప్పుడు జస్ట్ నౌ రీచ్ అయ్యాము. సో వెళ్తూ ఉన్నాము ఆర్టీసీ డిపో లోపలికి. సో వాళ్ళు అక్కడంతా అరేంజ్ చేశారు. చైర్స్ అంతా వేసేసి వీళ్ళంతా అక్కడ కూర్చున్న వాళ్ళంతా డిఎం, రిటైర్డ్ అయ్యే పర్సన్స్ అంతా.
సో సడన్గా ఇదైతే నాకు సర్ప్రైజు. ఇది కేక్ కటింగ్. యాక్చువల్లీ నాకు కూడా తెలియదు. నేను లంచ్ పార్టీలో బిజీగా ఉన్నాను. ఐటమ్స్ అన్నీ అందరికి సప్లై చేసి ఇదంతా. సో మా తమ్ముడు వచ్చేసి ఆర్డర్ ఇచ్చేసి తీసుకొని వచ్చాడు. నాకు కూడా తెలీదు సర్ప్రైజ్. బట్ ఫైనల్లీ మా ఇంటి వాళ్ళందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. పోస్ట్ లంచ్ హ్యాపీగా కూర్చొని ఇంటి పక్కన మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్, తర్వాత ఇంట్లో బంధువులు అందరితో పాటు కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్న గిఫ్ట్ వచ్చేసి మా అక్క ఇచ్చింది. సో మా నాన్నకు కూడా తెలీదు గిఫ్ట్ ఏంటిదో. సో నేనే దగ్గరుండి దాన్ని గిఫ్ట్ ఐడియాస్ అన్నీ మా అక్కకి చెప్పాను. సో ఇప్పుడు మా నాన్న దాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నాడు పిల్లలతో పాటు. పిల్లలు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు చూడ్డానికి ఏముంది లోపల అనేసి. సో మా నాన్న ఓపెన్ చేయలేకపోతున్నాడు అని చెప్పేసి మా అన్న కూడా దానికి హెల్ప్ చేశాడు ఓపెన్ చేయడానికి కవరు. సో ఇట్స్ ఫైనల్లో ఉంది కవరు. తను వచ్చేసి సుకృతి చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది లోపల ఏముందనేసి, ఏమిచ్చిందమ్మా అనేసి. సో ఫైనల్ ఇది ఫోటో. ఇది వచ్చేసి వాల్ క్లాక్. ఇది వుడ్తో చేపించాము. నా ఫ్రెండ్ ఒకతను ఉంటేను అతని దగ్గర చేపించాము ఇది. సో ఫొటోస్ అన్నీ
సెలెక్షన్ అంతా తనే, ఆర్డర్ అంతా తనే చేశాడు. సో ఇది నెక్స్ట్ గిఫ్ట్. ఇది వచ్చేసి మా అన్న ఉపేంద్ర, వదిన వాళ్ళు లక్ష్మి, తను మా నాన్నకి గిఫ్ట్ ఇచ్చారు రిటైర్మెంట్ ఫంక్షన్కి. సో వాల్ క్లాక్ చాలా బాగుంది. ఇది కూడా రథంలాగా వచ్చే వాల్ క్లాక్. సో చూడడానికి చాలా బాగుంది. సో ఈ బ్యాగ్ వచ్చేసి మా నాన్నకి ఆర్టీసీ యూనియన్, మజ్దూర్ యూనియన్ వాళ్ళు ఈ బ్యాగ్ ఇచ్చారు. ఇది వచ్చేసి ప్రతాప్ అని నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇది వచ్చేసి నా ఫ్రెండ్ గురుప్రసాద్ గిఫ్ట్గా ఇచ్చాడు. గ్లాస్ గిఫ్ట్ మా రిలేటివ్స్ అవుతుంది తను ఇచ్చింది. ఇది మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్, వాకింగ్ ఫ్రెండ్ స్ట్రీట్లో నాలుగు ఇచ్చారు. ఈ స్టీల్స్ కుక్కర్, రైస్ కుక్కర్ మా అమ్మ వాళ్ళ వాకింగ్ ఫ్రెండ్స్ స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఇది ఇచ్చారు. ఈ వాచ్ వచ్చేసి నా వైఫ్ ఇచ్చింది మా నాన్నకి గిఫ్ట్గా.